కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు కొట్టుకుపోయాయన్న కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ మాట్లాడిన మాటలనే కేంద్ర మంత్రి పాటిల్ మాట్లాడడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. 90,000 కోట్లతో ప్రాజెక్టు కడితే 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది అని ప్రశ్నించారు ఆయన. कालेश्वरम के 30,000 करोड़ रुपया खर्च होने के बाद अप्रेजल के लिए हमारे मंत्रालय में जो आया था प्रोजेक्ट, वो हमने देखा था और उसके बाद भी स्टेट ने हमारे पास से कोई पैसा नहीं लिया है. हमने सिर्फ उसको टेक्निकल जो अप्रेजल करना था वो उतना करके दिया था, मगर बाद में जो उसकी पोजीशन हुई है कालेश्वरम में वो पूरा देश जानता है. करीब 1,00,000 करोड़ से ज़्यादा पैसा स्टेट की ओर से लगाया गया था, मगर वो सब पानी में बह गया है और उसकी इंक्वायरी भी चल रही है. పార్లమెంటులో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. పాటిల్ ఎవరు తప్పుదోవ పట్టించారన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సిఆర్ పాటిల్ వ్యాఖ్యలు మధ్య తేడా లేదు. బీఆర్ఎస్ మీద బురద జల్లడంలో కాంగ్రెస్ బీజేపీల ఫెవికాల్ బంధం బయటపడ్డది. కాళేశ్వరం మీద పెట్టిన ఖర్చే 90,000 కోట్లు, 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి అని ఎట్లా మాట్లాడతాడు? అది రేవంత్ రెడ్డి భాష. అదే భాష ఆయన మాట్లాడింది. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వమే కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికి ఆదర్శమని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర మంత్రులు, సర్వోన్నత న్యాయస్థానం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ బీజేపీ బురద రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి. మరి 1,00,000 కోట్లు కొట్టకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు? ఇలా 2024-25లో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు పారుతున్న లక్షల ఎకరాలకు అదనంగా 24-25లో 3,000 ఎకరాలు కొత్తగా పారకం పెరిగింది. 25-26లో 5,000 ఎకరాలు కొత్త ఆయకట్టు సాగులోకి తెచ్చాము అని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పెట్టిన నివేదిక. మరి 1,00,000 కోట్లు కొట్టకపోతే ఈ కొత్త పారకం ఎడికెళ్ళి వస్తుంది? ప్రాజెక్టే కొట్టకపోయి మరి కొత్త పారకం ఎడికెళ్ళి వచ్చింది? అంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ మీద బురద రాజకీయం, బురద జల్లే రాజకీయం. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే గంధమల ప్రాజెక్టు ఎక్కడిదన్నారు హరీష్ రావు. ముఖ్యమంత్రి గారు పోయి గంధమల్ల ప్రాజెక్టుకు కొబ్బరికాయ గుర్తిండు. గంధమల్ల ఏంటిది? ఇస్ ఇట్ నాట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కాళేశ్వరం? గంధమల్లకి ఎక్కడి నుంచి పోతాయి నీళ్లు? మిడ్మానేరు నుంచి అనంతగిరి, అనంతగిరి నుంచి రంగనాయక్ సాగర్, రంగనాయక్ సాగర్ నుంచి మల్లన్న సాగర్, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్ల పోలు. ఇవన్నీ కాళేశ్వరం కాకపోతే ఏంది? ఇజ్ ఇట్ నాట్ కాళేశ్వరం? ఇవన్నీ లేకపోతే గంధమల్లకి నీళ్ళు వస్తాయా? కాళేశ్వరం ప్రాజెక్టు వృధా కాదు, తెలంగాణ వరప్రదాయిని అన్నారు హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ పగబట్టిందన్నారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్. ఒక 50 కోట్లు ఇస్తే 2,00,000 ఎకరాల ఆయకట్టు వస్తుంది కాళేశ్వరంలో. ఒక్క సంవత్సరంలో 2,00,000 ఎకరాల ఆయకట్టు వస్తుంది. ఒక 50 కోట్లు ఇవ్వండి అంటే పగబట్టిండ్రు కాళేశ్వరం మీద. ఉత్తర తెలంగాణ మీద పగబట్టిండ్రు. ఇలా కరీంనగర్కో, నల్లగొండకో, యాదాద్రికో, సిద్దిపేటకో, మెదక్కో ఒక్క 50 కోట్లు ఇస్తే పిల్ల కాలువలు, పంట కాలువలు తవ్వితే 2,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇంతకాలం మేము బురద జల్లినాం, ఇంతకాలం కాళేశ్వరం కూలిపోయిందన్నాం. ఈ 50 కోట్లు ఇస్తే 2,00,000 ఎకరాల ఆయకట్టు వచ్చిందనుకో, మేము చెప్పింది తప్పవుతుందని, తప్పుల పడతామని పగబట్టినట్టు చేసి రైతులకు శిక్ష వేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, మీకు మా మీద పగ ఉంటేనో, కోపం ఉంటేనో, ద్వేషం ఉంటేనో మాకు శిక్ష వేయండి, రైతులకు శిక్ష వేయకండి. ఆ కాలువలకు నీళ్లు విడుదల చేయండి, నిధులు విడుదల చేయండి, కాలువలు దవ్వండి, కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వండి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రధాని మోదీ చెప్పారన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లురవి. కాళేశ్వరం అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టిందన్నారు. అంతకుముందు ప్రధానమంత్రి స్వయంగా హైదరాబాద్లోకి వచ్చి 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పాడు. ఆ కాళేశ్వరం ఏటీఎం లాగా అప్పుడున్న ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని చెప్పాడు. ఇదే అమిత్ షా గారు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. బండి సంజయ్ గారు ఇంకొక అడుగు ముందుకేసి అవినీతి జరిగింది, జైల్లో ఒక రూమ్ కూడా రిజర్వ్ చేశాము, కేసీఆర్ గారిని జైలుకు పంపుతాను. అవేమీ ఆ రెండు ప్రభుత్వాలు అప్పుడు ఏమీ చేయలేదు. మేము వచ్చిన తర్వాత కదా కాళేశ్వరం మీద ఒక కమిటీని వేసాము. ఆ జరిగినటువంటి కన్స్ట్రక్షన్ వల్ల ఎంత నష్టం జరిగిందో ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆ డబ్బంతా వృధాగా గోదావరిలో పోసినట్టు అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీజేపీ కాంగ్రెస్ ది ఒకే మాట అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ కుమ్మకు రాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్ విమర్శిస్తోంది.